ఓం గంగణవతే నమ ఐం సరస్వత్యే నమ క్లీం మహాకాళికాయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమో నమ. జయ గురు దత్తాత్రేయ నమ శివాయ గురువే నమ శ్రీమాత్రే నమో నమ. ఆపదర బహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జయ గురు దత్తాత్రేయ నమ శ్రీమాత్రే నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నా పేరు పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతి సిద్ధాంతిని, వాస్తు సిద్ధాంతిని. ప్రధానంగా మీకంతా కూడా గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వీక్షణ అంతా కూడా చూసుకుంటూ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మానవాళి మీద ఏ రకంగా ఉంటుంది, గోచార చక్రవశాత్ అంతా కూడా మాస ఫలితాలు చెప్పడం జరుగుతుంది. ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా సూర్య సంక్రమణం అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే స్వక్షేత్రంలో అంతా కూడా సింహరాశిలో ప్రవేశం చేయడం, కేతు గ్రహంతో కలయిక ఉండడం, సూర్యగ్రహ యొక్క సంచారం మేరకంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి, మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఇటువంటి ఫలితాలంతా కూడా ఉంటాయి. ప్రధానంగా వాళ్ళకి శుభ ఫలితాలు కానీ మిశ్రమైన ఫలితాలు కానీ వ్యాపారం మీద అంతా కూడా ఏ రకంగా ఉంటుందని తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే మీరంతా కూడా సకల గ్రహదోష నివారణార్థం ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయడం వల్ల, ఎవరైతే ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేస్తారో మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు శీఘ్రంగా అత్యంత శుభప్రదమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా నవగ్రహ దేవాలయంలో నవగ్రహాలకి అభిషేకాది కార్యక్రమాలు కానీ జపాది కార్యక్రమాలు కానీ చేయించడం వల్ల జన్మజాతకంలో ఉండే సకల గ్రహదోష నివారణార్థం అంతా కూడా శాంతి కలగడానికి ఆస్కారం ఉంటుంది. గోచార చక్రం అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క గోచార చక్రవశాత్తు మీకంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వాళ్ళ యొక్క వీక్షణ మేరకంతా కూడా చెప్పడం జరుగుతుంది. ఇది గోచారం అంతా ప్రధానంగా గ్రహాల యొక్క సంచారం మేరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది. కావున ఈ యొక్క ఫలితాలంతా కూడా మిశ్రమైన ఫలితాలు స్వల్పంగా ఉంటాయి. ఈ యొక్క జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జన్మజాతకంలో జాతకానికి గ్రహాల యొక్క దోషాలకి పరిష్కారం అంతా కూడా చేసుకుంటూనే ఈ గోచార చక్రంలో కూడా అన్వయం చేసుకోవాలి. ప్రతినిత్యం కూడా గోచార చక్రంలో ఏం జరుగుతుంది, జన్మజాతకంలో ఏముంది, అసలు జన్మజాతకంలో దోషాలు ఉన్నాయా, ఎటువంటి ప్రభావం అంతా కూడా జన్మజాతకంలో ఉన్నాయి, గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఏ రకంగా ఉంది జన్మజాతకంలో అంతా కూడా విశ్లేషణ చేసుకుని గోచార చక్రాన్ని చూసుకుంటే కనుక శీఘ్రంగా అత్యంత శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే జ్యోతిష్యాన్ని అంతా కూడా శాస్త్ర ప్రామాణికంగా చూసుకుంటున్నారో మీరంతా కూడా జన్మజాతకాన్ని జ్యోతిష పండితులతో విశ్లేషణ చేయించుకొని తత్పరిహారార్థం అంతా కూడా చేయించుకోవడం వల్ల శీఘ్రంగా శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక ప్రతినిత్యం కూడా పరమేశ్వరుడికి చెరుకు రసంతో అభిషేకం చేసుకుంటూ ఉంటారో అష్టైశ్వరి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, ప్రధానంగా చూసుకుంటే ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క రవి సంక్రమణం అంతా కూడా ఏ రకంగా ఉంటుంది, మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి సింహరాశి ప్రవేశం చేసిన సూర్య భగవానుడు అంతా కూడా కేతు గ్రహంతో కలిసి ఉంటాడు. కావున ఈ యొక్క రవి సంక్రమణం అంతా కూడా ఏ రకంగా ఉంటుంది అంతా కూడా చూసుకోవడం జరుగుతుంది. ఆగస్టు నెల 17వ తారీఖు రోజున అంతా కూడా ఈ యొక్క సింహరాశిలో ప్రవేశం చేస్తున్నారు సూర్య భగవానుడు అంతా కూడా. సవిత్ర సూర్యనారాయణ స్వామి అనుగ్రహం వల్ల మనకంతా కూడా సంపూర్ణ ఆరోగ్యము, ఆనందమైన జీవితం జీవించడానికి, అష్టైశ్వరి యోగము, అఖండమైన సుఖ జీవితం జీవించడానికి, భోగభాగ్యమైన సుఖ జీవితం, గృహయోగము, వస్తు యోగం, వ్యాపారం యోగం సిద్ధించడానికి, గవర్నమెంట్ జాబ్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఎవరైతే కనుక జన్మజాతకంలో ఈ యొక్క గ్రహయోగాలు ఉంటాయి శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. గోచార చక్రం అంతా కూడా విశ్లేషణ చూసుకోండి, పరిష్కారాన్ని ఆచరించండి. తద్వారా మీకు అంతా కూడా అత్యంత శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః ఇటువంటి నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి. తద్వారా మీకు అంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది, అష్టైశ్వరి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది, విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా జగన్మాత అనుగ్రహం అంతా కూడా లభించాలని చెప్పి ప్రార్థిస్తూ, జగన్మాత అనుగ్రహం వల్ల మీకంతా కూడా వ్యాపారం అభివృద్ధి కావాలి, అష్టైశ్వరి యోగం కలగాలని చెప్పేసి ఆశీర్వాదం చేస్తున్నాం. ప్రతినిత్యం కూడా మేము చెప్పే విశ్లేషణ అంతా కూడా చూడండి. ఈ యొక్క విశ్లేషణ అంతా కూడా ప్రధానంగా పరిహారాలన్నీ కూడా పాటించండి. తద్వారా మీకంతా కూడా అష్టైశ్వరి యోగము, ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీకు అంతా కూడా దోష పరిహారార్థం అంతా కూడా చెప్తున్నాం. ఈ దోషాలకి పరిహారం ఈ రకంగా ఉంటుంది. ఈ పరిహారం చేసుకుంటే కనుక అత్యంత శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి విశ్లేషణ చేసుకుని జ్యోతిష ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది. కావున అందరూ కూడా వీడియోనంతా కూడా చూడండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఎవరికైనా ఈ వీడియో అంతా కూడా
మీకు షేర్ చేయాలనుకుంటే మిత్రులతో కానీ మీ బంధువులతో కానీ ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే కనుక ఈ వీడియో అంతా కూడా షేర్ చేయండి. తద్వారా మాకంతా కూడా మంచి ఈ యొక్క కంటెంట్ అంతా కూడా పోస్ట్ చేయడానికి ప్రోత్సాహకంగా ఉంటుంది. తద్వారా మీరంతా కూడా మాకు ఈ సదవకాశాన్ని అంతా కూడా ఉపయోగించుకుంటారని చెప్పి భావిస్తున్నాం. ప్రతినిత్యం కూడా భగవత్ ఆరాధన చేయండి. తద్వారా శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. మీరంతా కూడా జగన్మాతకు ప్రీతికరంగా ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. మీనరాశి జాతకులకి ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా ప్రధానంగా సూర్య భగవానుడు అంతా కూడా సింహరాశిలో ప్రవేశం చేస్తున్నారు. రవి సంక్రమణం అంతా కూడా సంభవిస్తుంది. ఈ యొక్క కేతు గ్రహంతో పాటు కలిసి ఉన్న సూర్య భగవానుడు అంతా కూడా ఎటువంటి ఫలితాలంతా కూడా పొందుతారో తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే మీనరాశి జాతకులంతా కూడా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కావున మీరంతా కూడా ఈ సంవత్సరం నుంచి మీకు అంతా కూడా ఏలినాటి శని ప్రభావం మొదలైంది కావున ప్రతినిత్యం కూడా శనీశ్వర ప్రీతికరంగా నల్లనములు దానం చేసుకోవాలి. ఈ యొక్క శనీశ్వర ప్రీతికరంగా జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. నవధాన్యాలంతా కూడా అగ్నికి సమర్పించడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. నవగ్రహాలకు ప్రీతికరంగా అభిషేకము, ఈ యొక్క పరమేశ్వరుడు ప్రీతికరంగా ద్రాక్ష రసంతో, నారికేల జలంతో, చెరుకు రసంతో, భస్మోదకంతో అభిషేకాన్ని ఆచరించుకోవడం వల్ల అఖండ పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక వృత్తిలో ఉద్యోగంలో మార్పులు జరగాలి, ఉద్యోగంలో అంతా కూడా మంచి అవకాశాలు లభించాలి, ఇక వృత్తిలో అంటే వ్యాపార రంగంలో మీకంతా కూడా మంచి అభివృద్ధి కలగాలి, ఐశ్వర్యోగం సిద్ధించాలని చెప్పి ప్రయత్నం చేసేవాళ్ళు ప్రత్యేకించి కూడా రావి చెట్టు దగ్గర అఖండ దీపారాధన చేస్తూ ఉండాలి. తద్వారా మీకంతా కూడా రావి చెట్టు దగ్గర ఖడ్గమాల స్తోత్రంతో అఖండ దీపారాధన చేసిన తర్వాత ఖడ్గమాల స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల అఖండ పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి ప్రదక్షిణ కార్యక్రమాలు చేసుకోవడం అఖండ పుణ్య ఫలితాలు వస్తుంది. నవగ్రహాల దగ్గర అంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. దత్తాత్రేయ చరిత్రనంతా కూడా పారాయణం చేయాలి, మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది కావున పసుపు కొమ్ముల మాలనంతా కూడా మాలలాగా చేసి ఆ పసుపు కొమ్ముల మాలంతా కూడా ఈ యొక్క అమ్మవారి దేవాలయంలో అమ్మవారికి అంతా కూడా సమర్పిస్తూ ఉంటే కనుక గురు కటాక్షం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క శనగలంతా కూడా నానబెట్టే శనగలు గోమాతకంతా కూడా సమర్పిస్తూ ఉండాలి. బొబ్బర్లంతా కూడా నానబెట్టే బొబ్బర్లన్నీ కూడా గోమాతకు సమర్పిస్తూ ఉండడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధిస్తుంది, కార్యజయం కలుగుతుంది. మహాలక్ష్మి దేవికి ప్రీతికరంగా మీరంతా కూడా తామర పూలతోటి మల్లెపూలతోటి అర్చన విధానం చేసుకోవడం, సహస్రనామార్చన చేయించుకోవడం వల్ల అఖండ పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. సువాసిని దేవి అర్చన విధానం ఆచరించాలి. ఈ యొక్క శ్రావణ మాసం భాద్రపద మాసంలో ఎవరైతే కనుక సువాసిని దేవి అర్చన విధానం ఆచరిస్తుంటారో అఖండమైన పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అని నామాన్ని జపాన్ని ఆచరించండి. శ్రీరామ 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 అని నామాన్ని కూడా ప్రతినిత్యం కూడా జపంలాగా చేసుకుంటూ ఉంటే గనక ఆ శ్రీరామచంద్రుడు అనుగ్రహం వల్ల మీకంతా కూడా అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క శని రంగుల వాళ్ళకి రాజశ్యామల యజ్ఞాది కరతులు ఆచరించుకోవడం, శ్రీ సూక్త విధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల, తామర పూలతోటి ఈ యొక్క పుష్పార్చన చేసుకోవడం, తామర పూలతోటి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శీఘ్రంగా శుభ ఫలితాలు పొందుతారు. మంచి అవకాశాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి. వృత్తిలో వ్యాపారంలో అంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. మంచి అవకాశాల కోసం ప్రతినిత్యం కూడా వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాల సమర్పించడం వల్ల సకల గ్రహదోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడతారు. ఎవరైతే కనుక వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతికరంగా ప్రతినిత్యం కూడా ఈ యొక్క తులసిమాలను సమర్పిస్తూ ఉంటారో రాజయోగం సిద్ధిస్తుంది, ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. మేషాది ద్వాదశ రాశి వాళ్ళు ప్రతినిత్యం కూడా ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా మీరంతా కూడా నవగ్రహాలకు అభిషేకాది కార్యక్రమాలు, అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల శ్రేష్టమైన పుణ్య ఫలితాలు పొందుతారు. మహాగణపతి నవరాత్రులంతా కూడా ప్రధానంగా గణపతి నవరాత్రులంతా కూడా ఈ మాసంలో సంభవిస్తున్నాయి కావున గణపతికి ప్రీతికరంగా ఉండ్రాళ్ళు మరియు చెరుకు రసంతో అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం, ఉండ్రాళ్ళు నివేదనం చేయడం, ఉండ్రాళ్లతో అర్చన విధానం చేసుకోవడం అఖండ పుణ్య ఫలితాలు వస్తుంది. తెల్ల జిల్లేడు మాలంతా కూడా గణపతికి సమర్పించడం వల్ల సకల గ్రహదోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది. ద్రాక్షరాశంతో అభిషేకం చేయించడం వల్ల అఖండ పుణ్య ఫలితాలు పొందుతారు. పసుపు గంధంతో అభిషేకం చేయడం వల్ల వివాహాది శుభకార్యాలు కలుగుతూ ఉంటాయి. ప్రతినిత్యం కూడా మహాగణపతికి ప్రీతికరంగా పసుపు కొమ్ముల మాలంతా కూడా మహాగణపతికి అంతా కూడా హారంలాగా చేసి ఒక మాలలాగా చేసి అలంకరణ చేస్తుంటే కనుక క్రమేపీ మీకు అంతా కూడా శుక్రబలము బృహస్పతి బలం అంతా కూడా పెరిగి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక
ఈ యొక్క వృత్తిలో వ్యాపారంలో అభివృద్ధి కావాలి, అష్టైశ్వర్య యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు ప్రతినిత్యం కూడా శిప్రప్రసాద గణపతి హోమాది కార్యక్రమాలు, లక్ష్మీ గణపతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకుంటూ ఉండాలి. తద్వారా మీకు అంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. రాజశ్యామల యజ్ఞాధికృతులు చేసుకోవడం వాళ్ళకి రాజయోగం సిద్ధిస్తుంది. వృత్తిలో వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతి ఒక్క వ్యాపార జీవితం అంతా కూడా ఆనందంగా ఉంటుంది. కావున ఈ ఫలితాల కోసం ప్రతినిత్యం కూడా సంప్రదించండి. ప్రతినిత్యం కూడా చూసుకుంటే ఈ యొక్క ఓం గం గణపతయే నమః నామాన్నంతా కూడా జపాన్ని ఆచరించండి. కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః నామాన్ని అంతా కూడా జపాన్ని ఆచరించుకోవడం వాళ్ళకి సకల గ్రహదోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది. పుణ్యక్షేత్ర దర్శనాన్ని ఆచరించండి. మేషాది ద్వాదశ రాశి వాళ్ళు అత్యంత శుభ ఫలితాలు పొందుతారు. రాజయోగం సిద్ధిస్తుంది. ఈ యొక్క గోమాత సేవ చేసుకున్న వాళ్ళకి మహాలక్ష్మీదేవి కరుణా కటాక్ష వీక్షణలు అంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది. అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయడానికి ప్రయత్నం చేయండి. పసుపు కుంకుమ గంధంతో గోమాతకంతా కూడా అలంకరణ చేసి ప్రదక్షిణాలు చేయడానికి ప్రయత్నం చేయండి. 21 ప్రదక్షిణాలు చేసుకున్న వాళ్ళకి అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది. రాజయోగం కలిసి వస్తుంది. శ్రీమాత్రే నమః.